ఏమన్నా పరిపాలన రాజన్నతోడు ఇల్లులు కట్టాలి, కూల్చే హక్కు ఎవరిచ్చిరు? రైతు బంధు ఇస్తలేడు, అన్ని వేల కుటుంబాలను రోడ్ల మీద వేసి అభివృద్ధి లేని కాడ అభివృద్ధి ఏమని పింఛన్లు ఇచ్చిండు ఇప్పటి వరకు? గాంధీ తాత చెప్పిండా ఏం తప్పు చేసిరని? ఎందుకు కూలుస్తున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అన్నకి మరి మోకాలలో ఉందో గానీ అర్థం కావట్లేదు. రాజన్నతోడు ఇల్లులు కట్టాలి కానీ కూల్చడం ఏంది? ఎందుకు కూలుస్తున్నాడు? అసలు వాళ్ళకి తిండి తిన్నిక కూడా కాదు కదా, వాళ్ళు వేసుకున్న బట్టలతో సహా ఇట్లా రోడ్ల మీద దొబ్బేసేంత పాపం ఏం చేసిరు వాళ్ళు? ఏం తప్పు చేసిరని? ఇలా ఓట్లేసి గెలిపించింది ప్రజల్ని నష్టపెట్టమని కాదు, అభివృద్ధి లేని కాడ అభివృద్ధి ఏమని, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఏమని. కానీ ఇట్లాంటివి అసలు బలహీనుల దగ్గరకు పోయి అవన్నీ కూల్చడం వల్ల ఏమైనా లాభం ఉందా? దేనికి కూలుస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇప్పుడు అన్ని కోట్లు వస్తున్నాయని చెప్తే ఏం చేసుకుంటావు ఆ కోట్లతోటి? నువ్వు వేసుకున్న బట్టను కూడా తీసుకోలేకపోతావు. ఎవరైనా సరే నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదించింది ఎవడో తింటాడు. నువ్వు మంది కోటలు కొట్టి వాని ఇబ్బంది పెట్టి వీని ఇబ్బంది పెట్టి అన్ని వేస్తే నువ్వు సంపాదించిన ఇంట్లో పెట్టమని చూద్దాం ఎవరినైనా. అది ఎవరికైనా సరే మనం సంపాదించుకున్న ఇంట్లో కూడా మనం ఒక 2-3 గంటల కంటే ఎక్కువసేపు ఉంచరు. అంత దారుణంగా అన్ని వేల కుటుంబాలను రోడ్ల మీద వేసి ఏం అభివృద్ధి చేసో ఆనే దొరికిందా? గవర్నమెంట్ స్థలం అంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్థలం కాదా? ఇయ్యాలి గవర్నమెంట్ స్థలమా? గవర్నమెంట్ స్థలం అంటే అవి కూల్చిన ఇంకో బిల్డింగులు కట్టి ఒప్పుకుంటారు. ఎవరైనా బిల్డింగులు కట్టి ఒప్పుకుంటారు కానీ కూల్చడం ఏంది? హైదరాబాద్ ఉంటే వాళ్ళని రోడ్ల మీద వేస్తున్నాడు. రూపాయి కష్టపడి వాళ్ళు ఎంతగానో సంపాదించుకుంటే గాంధీ తాత చెప్పిండా రేవంత్ రెడ్డి అన్నకి వచ్చి దేనికి? నిన్నమన్నా అదేందో క్రికెట్ అయింది, బాలిది అయిందో పెట్టిండు చూడు. దేనికి అన్ని వేల కోట్లు పెట్టే బదులు 5-6 రోడ్లు ఉన్నాయా చక్కగా? పింఛన్లు ఇచ్చిండ ఇప్పటి వరకు? రైతు బంధు ఇస్తలేడు, రైతు బీమా అవడం దస్తు ఇస్తుండా? దేనికోసం ఇవన్నీ ఇన్ని వేల కోట్లు పెట్టి ఇప్పుడు గాంధీ తాత కట్టకపోతే ఏమైతుంది? తోడగోసుకుంటా నేను మెడ కోసుకుంటా అని ఆయన కేసీఆర్ గారు అంబేద్కర్ది పెట్టినందుకు ఈయన నేను ఇది కూడా పెట్టి చూపిస్తా అంటుండు. ఆయన అయితే నీళ్ళు అయితే కూల్చలే కదా, ఆయన మంచిగా చేసిండు. నువ్వు కూల్చని కాడ పెట్టు. గవర్నమెంట్ స్థలాలు ఎన్నో ఉన్నాయి, కట్టిన బిల్డింగులు తీసుకొచ్చి నువ్వు కూల్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తా నీ నోటీసులు ఇస్తా అంటే ఎక్కడ పోతారు? మరి మీ ఇల్లు ఇంక అందరు వచ్చాడు ఉంటారు. అంటే నోటీసులు ఇచ్చాను ముందే, సో దాని వల్ల దేనికి ఇస్తావు? అది గవర్నమెంట్ స్థలమా? కాదు కదా, గవర్నమెంట్ స్థలం అయితే కాదు, గవర్నమెంట్ ఇచ్చింది అయితే కాదు. ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించుకురు. వాళ్ళు కూల్చే హక్కు ఎవరిచ్చిరు? నువ్వు రాజవి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కానీ కడుకునం తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద వేస్తాను, అది నాది ఇదే అభివృద్ధి నేను ఇదే చేస్తా అంటే ఇక చిన్నపిల్ల కులం మతం మీద ఓడ కొట్టి చంపిండు. ఇప్పటివరకు స్పందించిందా? పోయిండా? అది మైండ్ వరకు పోతలేదా? వాళ్ళు తెలంగాణలో లేరా? వాళ్ళు ఓట్లు వేయలేదా? ఏమన్నా పరిపాలన? అసలు ఇన్ని రోజుల నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నేను మద్దతు ఇచ్చినా నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి లేదు. పోయి స్కూళ్ళలో చూడుకోండి, పిల్లలకు బట్టలు కూడా చక్కలేవు, బుక్కులు లేవు, తిండి సరిగ్గా పెట్టట్లేదు. దాంట్లో గురించి పోవచ్చు కదా, దాంట్లోకి ఇవ్వచ్చు కదా. రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది. పెట్టిన వాళ్ళు ఒక్కొక్కరు నెత్తులు పట్టుకుంటున్నారు. దాంట్లో గురించి ఆలోచించడం రావట్లేదు. ఈయనకి ఎంతసేపు ఉన్నా 7 కోట్లు వస్తాయా, 7 బిల్డింగులు కడదామా, ఏం అభివృద్ధి చేసింది? ఉంది ఈయన అభివృద్ధి? మరి ఇంత దారుణంగా అసలు వాళ్ళు తిండి తినకుండా బయటకు నెట్టేసి గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు కూల్చేసిన పని ఏమొచ్చింది? ఇన్ని సంవత్సరాల నుంచి వేరే ప్రభుత్వం కూల్చలేదే. ఇంత దారుణంగా నా కూల్చడం. ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు నెత్తులు కొట్టుకొని ఏడుస్తున్నారు. ఒక ఏడుపు మంచిదా? ఎవరి నోరు ఎట్లాంటిదో తెలియదు. ముఖం చూడకుండా అసలు వాళ్ళు కొన్న సామాన్ మీద కూడా వాళ్ళకి హక్కు లేదంట. జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకుపోయి సీలింగ్ చేస్తారు, ఒక ఆడ పెడతారు, అప్పుడు తీసుకోండి అంటే స్థలాలన్నీ కూడా కబ్జా చేశారు చాలా మంది కూడా అనేసి అంటున్నారు. కబ్జానే కదా, మరి అది కబ్జాని ఏం అభివృద్ధి చేస్తానే ఆయన కూలగొడుతుంది. ఇప్పుడు కబ్జా కాకపోతే ఇప్పుడు కోట్లలో పోతుందని చెప్పేసి కదా ఆయన చేసేది. ఏం అభివృద్ధి చేస్తాడు? ఆడ ఏం మొరగ పెడతారు? హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వానలు పడతా మోరీలు మొత్తం నిండిపోతుంది. అది చేయొచ్చు కదా. డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు ఆయన కట్టించింది, ఈయన ఇయ్యలేదు. మరి దాంట్లో గురించి ఆలోచించవచ్చు కదా. జాబులు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, దాంట్లో గురించి ఆలోచించవచ్చు కదా. బీటెక్ చేసి హైటెక్లు చేసి ఆటెక్లు చేసి ఇళ్లలో వంతు రమ్మనాయనతో చీపురు దెబ్బలు తినుకుంటా ఇవ్వచ్చు కదా. మరి జాబులు ఇవ్వచ్చు కదా. ఓడొద్దు అంటుండు. చర్చిలు ఊలగొట్టనీకే, మసీదులు ఊలగొట్టనీకే, గుళ్ళు ఊలగొట్టనీకే, చచ్చిపోయిన వాళ్ళ కాడికి ఓనికే, దీనికి తప్ప ఇదా రాజు అనేది? ఎన్ని పోలేదు? మసీదులు కూలగొట్టలేదా? చర్చిలు కూలగొట్టలేదా?
అన్ని చేస్తున్నారు కదా. ఇదేం పరిపాలన, రాజకీయం కాదు, రౌడిజం లాగా ఉంది ఇది. అరే 2 సంవత్సరాల నుంచి అంతకు ముందుకు హైడ్రా అని చెప్పేసి చెరువు పక్కలు ఉన్నాయి మొత్తం కూలగొట్టిండు, అట్లా తిట్టించుకోండు. అరే కొంపలు కూలగొట్టడం ఏడ నేర్చుకున్నావు అయ్యను? ఇది అసలు నీదే నాదొకటే ఊరు అని చెప్పుకోనికి కూడా సిగ్గు అనిపిస్తుంది. కొంపలు కూలగొట్టడం ఏంది? అంత తప్ప ఏం చేసారు? అంత పాపం ఏం చేసారు వాళ్ళు? అంటే నీకు ఓట్లు వేయడమా? ఇల్లు కట్టి నీ కాలు కట్టి నెత్తన పోసుకుంటారు. ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళ దాకా పరిపాలించేటట్టు ఉండాలి. ఎంఆర్ ఆఫీసులకు ఒక్కడనే సిన్సియర్గా చేస్తున్నా, గవర్నమెంట్ టీచర్లు ఒకరన్నా నిజాయితీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రావట్లేదు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయి, అట్లాంటివి రావు. ఏడ మంచిగా ఉన్నాయా, ఏడ కబ్జా చేద్దామా, ఇది కాదు నువ్వు